అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మృత్యులేఖ. రచన అజీజ్ గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఇంకా కథలోకి వెళ్దామా? మిస్టర్ సుగంధరావు, ఈ ఉత్తరాన్ని నువ్వు చదవడం పూర్తి చేసే లోపల నా 100 ఏళ్ల జీవితాన్ని ఈ 25 ఏళ్లతోనే అంతం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. అంతేకాదు, నా కడుపులో పెరుగుతున్న నీ ప్రతిరూపం కూడా నాతో పాటే అంతమైపోతుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఈ రూపానికి నువ్వు తండ్రి అనే అనుబంధపు లంక వెయ్యడానికి నిరాకరించావో అప్పుడే ఆ ఆకృతి ఈ లోకంలో సజీవంగా కళ్ళు తెరిచే అర్హత కోల్పోయింది. నిన్ను నమ్మాను, నిలువునా మోసపోయాను. అంత అజ్ఞానం, పామరత్వం. నువ్వు నా యజమానివని, నేను నీ ఆఫీస్లో నెలసరి భత్యం మీద పనిచేస్తూ నీ కరుణా కటాక్షాల మీద బ్రతికే సామాన్యమైన స్టెనోగ్రాఫర్ని అని తెలిసి, నీకు భార్య పిల్లలు ఉన్నారని తెలిసి నీ మాయ మాటల్లో పడి బంగారపు ఉచ్చులో బిగుసుకున్నాను అంటే అదంతా నా అమాయకత్వం, మూర్ఖత్వం కాక మరేమిటి? నీవు మేకతోలు కప్పుకున్న పులివి. పైకి స్త్రీ జనోద్ధరణ కోసమే అవతారం ఎత్తినట్లుగా బడుగు జీవుల్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అటు జనం అభిమానాన్ని చొరగంటూ ఇటు రాజకీయ రంగాల్లో పునాదులు వేసుకుంటూ లోపల నా వంటి అమాయకులనెందరినీ కబళిస్తున్నావో ఎవరికి తెలుసు? నేను లోకానికి మొహం చూపే అర్హతని కోల్పోయాను. లజ్జాకర జీవితం గడుపుతూ అనుక్షణం నరకాన్ని అనుభవించడం కంటే క్షణికమైన మరణంతో స్వర్గాన్ని చేరడం మేలు. నీవి ఉత్తరం చదివే లోపల నా నిర్జీవ శరీరం నా పడగదిలో మంచం మీద శాశ్వత నిద్రపోతూ ఉంటుంది. నీలో ఏ కాస్త మానవత్వం, పశ్చాత్తాప హృదయం, పాపభీతి ఉన్నా ఇక ముందు నా వంటి అమాయకుల జీవితాలతో చెలగాటమాడకు. మరణిస్తూ నేను కోరే చివరి కోరిక ఇదే. నా ఆత్మహత్యకి కారణాలేమిటో తెలిపే ఉత్తరమేది నేను వదిలి వెళ్ళడమే లేదు. నీ బ్రతుకు బజార్పాలు చేసే నిదర్శనాలేవి వదలడం లేదు. ఈ ఉత్తరాన్ని కూడా కాల్చిపడేసాయి. పత్రికలకు, పోలీసులకు నీ నిగూఢ నిర్వాకాలు తెలుపుతూ ఉత్తరాలు రాసి ఉంటే నీకీ లోకంలో పుట్టగదులు కూడా ఉండవు. ఏ ఎలక్షన్లోనో నిలబడి గద్దె నెక్కుదాము అని కలలు కంటున్నావో ఆ ఎలక్షన్లో నీ నామరూపాలు కూడా మిగలవు. నీ మీద ప్రతీకారం తీర్చుకుందామనే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. నా మంచితనమే నీకు శిక్ష, తీరని శిక్ష. సెలవు. నిన్ను నమ్మి నట్టేట్లో ములిగిన క్షీరవేణి. ఉత్తరం చదవడం పూర్తి కాగానే సుందర్రావు వేళ్లు అప్రయత్నంగా వణకడం ప్రారంభించాయి. గుండె గతి వేగం అందుకుంది. దిగ్భ్రాంతితో అతని కళ్ళు అవసరానికి మించి పెద్దవయ్యాయి. 10 నిమిషాల క్రితమే అతను ఆఫీసులోకి అడుగుపెట్టాడు. రాగానే టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద పెట్టి ఉన్న ఆ ఉత్తరం మీద పడింది అతడి దృష్టి. కొంపదీసి తనకన్నా ముందే ఇంకెవరు చదవలేదు కదా దీన్ని? తనకన్నా 10 నిమిషాల ముందే వచ్చేస్తుంది స్టాఫ్ అంతా ఆఫీస్కి. ప్యూన్ని పిలిచి కనుక్కుందామని కాలింగ్ బెల్ నొక్కాడు. అతను రాగానే, ఈ ఉత్తరం ఎవరు పెట్టారు ఇక్కడ అని అడిగాడు. ఉత్తరమా? నేను పెట్టలేదు సార్ అన్నాడు అతను నోరు తెరుస్తూ. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? నాకన్నా ముందు ఎవరైనా వచ్చారా? లేదండి. ఆఫీస్ తెరిచాక నువ్వెక్కడికైనా వెళ్ళావా? అవునండి. ఆఫీస్ తెరవగానే టేబుల్ కుర్చీలు తుడిచి కూజాలో మంచినీళ్ళు నింపుకు రావడానికి వెళ్ళానండి. అప్పుడే ఎవరైనా పెట్టారేమో నీళ్లు నమిలాడు ప్యూన్. అఘోరించావు. ఆఫీస్లో మిగతా వాళ్ళంతా వచ్చేసారా? మేనేజర్ గారితో సహా అందరూ వచ్చేసారండి. అయితే క్షీరవేణి ఇంకా ఎందుకు రాలేదు? ఇప్పటిదాకా నేను అదే అనుకుంటున్నానండి. ఆవిడ ఉద్యోగంలో చేరిన ఈ 3 ఏళ్లలోనూ ఎప్పుడూ ఇలా జరగలేదండి. మీకన్నా 10 నిమిషాల ముందు టెన్షన్గా వచ్చేసేవారండి. మీరేమో ఈరోజు. టేబుల్ మీద టెలిఫోన్ దగ్గరికి లాక్కొని రిసీవర్ అందుకున్నాడు సుగంధరావు. గబగబా క్షీరవేణి ఫ్లాట్కి రింగ్ చేసి రిసీవర్ని చెవికి ఆనించుకున్నాడు. 2 నిమిషాలు గడిచిన అవతల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇంట్లో ఫోన్ మోగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. సుగంధరావు గుండెల్లో దడ ప్రారంభమైంది. నిశ్శబ్దంగా
రిసీవర్ని రెస్ట్ మీద ఉంచాడు. అతడి కళ్ళల్లో నిర్జీవంగా పడున్న క్షీరవేణి శవం కళ్ళ ముందు కదలాడింది. ఫ్యాన్ గాలికి టేబుల్ మీద రెపరెపలాడుతున్న ఆ ఉత్తరం మీద పడింది అతని దృష్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉత్తరం మరొక ప్రాణి కంట పడకూడదు. దీనివల్ల తన సోషల్ పొలిటికల్ కెరీర్ మీద తీవ్రమైన దెబ్బ కళంకం పులుముకునే ప్రమాదం ఉంది. అంతెందుకు, తనే మరొకసారి దీన్ని చదివితే తన మీద తనకే అనుమానం కలగొచ్చు. ప్యూన్ని పంపేసి టేబుల్ మించి ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు. లైటర్ వెలిగించి ఉత్తరం కొస అంటించాడు. అరటావు సైజు తెల్ల కాగితం మీద ముత్యాల వంటి అక్షరాలతో రాసిన ఉత్తరం అది. కాగితము అంటుకోగానే మంటతో పాటు తెల్లని పొగ బయలుదేరింది. సుగంధరావు దగ్గాడు. దగ్గు క్రమంగా పొరలు పొరలుగా సాగింది. అవతల కూర్చున్న ప్యూను ఆ దగ్గు విని ఎక్కడ పరిగెత్తుకొస్తాడో అనని అరచేత్తో నోరు అదుముకున్నాడు. దాంతో ఉత్తరం కాస్త చేతిలోంచి జారి కింద పడింది. ఇంకా సగం కాలకుండానే మంట ఆరిపోయింది. దొరగారు వచ్చేసారా అన్న కంఠం విని స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ ఉలిక్కిపడి తలెత్తాడు. క్షీరవేణి, పావుగంట క్రితమే వచ్చారండి. మిమ్మల్ని అడిగారు. మీ ఇంటికి కూడా ఫోన్ చేసినట్టున్నారండి అన్నాడు ప్యూన్ లేచి నిలబడుతూ. నేనింకా రాలేదని కోప్పడలేదు కదా? లేదండి, ఇంటి నుంచి పావుగంట ముందే బయలుదేరాను. దారిలో ఒక జులాయి విధవ అల్లరి పెడితే పెద్ద గొడవ జరిగింది, అందుకే ఆలస్యమయ్యాను. అయ్యో, ఆ విధవని మక్కలు ఎలగదన్నకపోయారా? లేదు, తన్నేవారే. తప్పించుకున్నాడు ఆ రాస్కెల్. అయినా వాడి కార్ నెంబర్ నోట్ చేసుకున్నానులే. అయ్యగారితో చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంటూ స్ప్రింగ్ డోర్ ముందాగి మే ఐ కమిన్ సార్ అంది క్షీరవేణి. లోపల నుంచి జవాబు లేదు. క్షీరవేణి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ప్రశ్నార్థకంగా చూసింది ప్యూన్ వైపు. లోపలే ఉన్నారండి చెప్పాడతను తగ్గు స్వరంతో. మే ఐ కమిన్ సార్ అంది క్షీరవేణి మళ్ళీ. నిశ్శబ్దం. తను ఆలస్యంగా రావడం వల్ల ఆయన కోపం వచ్చి పలకడం లేదేమో అని అనుకుంటూ సందేహిస్తూనే స్ప్రింగ్ డోర్స్ తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. మరుక్షణం ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. సుగంధరావు టేబుల్ మీద తల అంచి కూర్చున్నాడు. నిశ్శబ్దంగా, చలనరహితంగా. ఒంట్లో బాలేదేమో అనుకుంటూ కొద్దిగా దగ్గి సార్ పిలిచింది ఆమె నెమ్మదిగా. అయినా సుగంధరావులో ఉలుకు పలుకు లేదు. సార్ మళ్ళీ పిలిచింది. జవాబు శూన్యం. అతని దగ్గరికి వెళ్ళి తట్టేంతటి చనువు లేదు ఆమెకు. అందుకే ప్యూన్ని కేకేసి లోపలికి పిలిచింది. అతను రాగానే అయోమయంగా ఆయన వైపు సైగ చేసింది. బాబుగారు అంటూ సుగంధరావుని సమీపించాడు ప్యూన్. అప్పుడు పడింది కృష్ణవేణి దృష్టి నేల మీద సగం కాలిన కాగితం మీద. వేలు పెడితే ధూళి తగలనంత నీట్గా ఉండే ఈ ఆఫీస్ గదిలో ఒక కాగితం ఖాళీ పడడమా? టేబుల్ కింద వేస్ట్ బాక్స్ ఉంటుంది. సుగంధరావు వేస్ట్ కాగితాలని ఉండగా చుట్టి అందులో పడేస్తాడే కానీ ఇలా కాల్చి పారేయడం ఇదివరకెన్నడూ జరగలేదు. సూది మొనంత అశుభ్రత కూడా ఆమోదించిన ఆయన ఇలా ఎందుకు చేశాడు? ఆలోచిస్తూ ఆ కాగితం అందుకుంది. అప్రయత్నంగా ఆమె దృష్టి అందులో రాసున్న చివరి 4 పంక్తుల మీద పడింది. నీ మీద పగ తీర్చుకుందామనే ఉద్దేశం నాకు ఏ కోసానా లేదు. నా మంచితనమే నీకు శిక్ష, తీరని శిక్ష. సెలవు. నిన్ను నమ్మి నట్టేట్లో ములిగిన క్షీరవేణి. ఆశ్చర్యంతో క్షీరవేణి కళ్ళు విప్పారాయి. తాను రాసిందా ఈ ఉత్తరం? ఎప్పుడు? గబగబా మిగిలిన పంక్తులు కూడా చదివేసింది. అందులోని సారాంశం ఆమె ఆశ్చర్యాన్ని ఇంకింత ఇనుమడింపజేసింది. తాను గర్భవత హవ్వ. అది సుగంధరావు వల్ల. ఇక్కడ ఉద్యోగంలో చేరిన ఈ 3 ఏళ్లలో ఏనాడు తనని పరీక్షగా కన్నెత్తి చూడని సుగంధరావు మీద ఇటువంటి నీతి బాహ్యమైన నింద మోపుతుందా తను? ఎవరు రాసుంటారు ఇది? ఉంది, తప్పకుండా ఇందులో ఏదో గూడు పుటాణి ఉంది. అదే సమయంలో అమ్మగారు అన్న ప్యూన్ గావు కేకతో ఉలిక్కి పడింది. దొరగారు చచ్చిపోయారండి. పక్కలో పిడుగుబడ్డట్టు అదిరి పడింది క్షీరవేణి. మరో నిమిషం తన చేతిలో ఉన్న ఉత్తరం తాచుపాములాగా తోచింది ఆమెకు. చట్టుకున్న దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పడేసి వెంటనే అందరికీ తెలియజేయి అంటూ గబగబా బయటికి నడిచింది. మరుక్షణం ఆ బిల్డింగ్లో పనిచేస్తున్న స్టాఫ్ అంతా ప్రళయం ముంచుకొచ్చినట్టు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. కంపెనీ మేనేజర్ యోగానంద్ అందరినీ
బయటికి పంపి టేబుల్ మీద టెలిఫోన్ అందుకొని పోలీసులకు ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో వచ్చేసాయి పోలీస్ జీపులు, అంబులెన్స్. శవాన్ని మొదట ఎవరు చూశారు అడిగాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఆఫీస్లో అడుగు పెడుతున్నాయి. క్షీరవేణి ఆఫీస్ ప్యూన్ అంటూ వాళ్ళని పిలిపించి ఇన్స్పెక్టర్కు పరిచయం చేశాడు మేనేజర్. ప్యూన్ ద్వారా కొన్ని నోటెడ్ పాయింట్స్ దొరికాయి ఇన్స్పెక్టర్కు. సుగంధరావు ఆఫీస్కి రాగానే అతన్ని లోనికి పిలిచి ఏదో ఉత్తరం గురించి వాకప్ చేశాడు. తర్వాత క్షీరవేణి గురించి అడిగాడు. ఆమె ఇంకా రాలేదని తెలిసి హడావిడిగా ఎవరికో ఫోన్ చేశాడు. మరుక్షణం ఆయన మొహం రంగులు మారింది. ప్యూన్ని వెళ్ళిపోమన్నాడు. రోజు క్రమం తప్పకుండా కరెక్ట్ టైంకి ఆఫీస్లో ఉండే క్షీరవేణి ఆ రోజు అరగంట ఆలస్యంగా వచ్చింది. ఇన్స్పెక్టర్ కళ్ళు చకచక టేబుల్ మీద వెతికాయి. సుగంధరావు ప్యూన్కి చూపిన ఉత్తరం ఏదీ లేదు టేబుల్ మీద, ఆయన శవం తప్ప. ఉత్తరం ఎక్కడుంది అడిగాడు ఇన్స్పెక్టర్ ప్యూన్ని. ఇక్కడే ఉండాలండి, ఆయన స్వయంగా చూపారు నాకు అన్నాడు ప్యూన్ ఆశ్చర్యంగా. కింద కలియజూశాడు ఇన్స్పెక్టర్. అప్పుడు పడింది అతని దృష్టి. నేల మీద కొద్దిగా కాలిన కాగితపు బూడిద. దాని మీదకు వంగి చూశాడు పరీక్షగా. బూడిదగా మారిన ఆ ముక్కల్లో చేతి వ్రాత స్పష్టంగా కనిపిస్తోంది. వేస్ట్ బాక్స్లోంచి చిన్న కాగితం అందుకొని ఆ బూడిదని అందులోకి ఊది పొట్లం గట్టి జేబులో వేసుకున్నాడు. పోలీస్ డాక్టరు శవాన్ని పరీక్షించడం, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్, ఫోటోగ్రాఫర్సు చకచక తమ పనులు ముగించడం, శవం స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్లోకి తరలించి వెళ్ళడం నిమిషాల మీద జరిగిపోయాయి. అందరినీ బయటికి పంపి క్షీరవేణిని కూర్చోబెట్టి రొటీన్ క్వశ్చన్స్ ప్రారంభించాడు ఇన్స్పెక్టర్. మీరిక్కడ అపాయింట్ అయ్యి ఎన్నాళ్ళైంది? 3 ఏళ్ళు. ఎప్పుడు ఆఫీస్కు ఆలస్యంగా రాని మీరు ఈరోజు లేట్ అయ్యారు. కారణం? ఇంటి నుంచి పావుగంట ముందే బయలుదేరాను. దారిలో ఒక పోకిరి వెధవ అల్లరి పెడితే గొడవ జరిగింది. 4 గుమిగూడేసరికి వాడు కారెక్కి పారిపోయాడు. నేను ఆ కార్ నంబర్ నోట్ చేసుకున్నానంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి డైరీ తీసి నంబర్ చూపించింది క్షీరవేణి. నంబర్ AZ14520, బ్లూ ఫియట్ కార్. ఆ వివరాలు తన డైరీలో ఎక్కించుకున్నాడు ఇన్స్పెక్టర్. డైరీని హ్యాండ్ బ్యాగ్లో పడేసి సగం కాలిన ఆ ఉత్తరం బయటికి తీసింది క్షీరవేణి. ఏంటిది? ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. తను ఆఫీస్లో అడుగుపెట్టడం, సుగంధరావు నిశ్చలంగా కూర్చుని ఉండడం, నేల మీద కొద్దిగా కాలిపడున్న ఆ ఉత్తరం కనిపించడం అంతా పూసగుచ్చినట్టు వివరించింది క్షీరవేణి. దాన్ని అందుకుని పరిశీలించిన ఇన్స్పెక్టర్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. కింద మీ సంతకం ఉంది. మరేమో మీరు రాయలేదంటారా ఈ ఉత్తరం? లేదు, అసలు మా మధ్య అటువంటి హేయమైన సంబంధం లేనే లేదు. ఎవరు రాశారో, ఎందుకు రాశారో నాకు ఎటువంటి అర్థం కూడా కాకుండా ఉంది. అందులోని హ్యాండ్ రైటింగ్ నాది కాదు. ఇన్స్పెక్టర్ నవ్వి, ఎటువంటి ఉత్తరాలు రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ మార్చడం పెద్ద సమస్యం కాదే. మరొకరి చేత రాయించే అవకాశం కూడా ఉంది కదా. అదే నిజమైతే నా అంతట నేను ఈ ఉత్తరం తీసి మీకు దేనికి చూపిస్తాను? అయినా ప్రాణాలతో నిక్షేపంలా ఉండి ఆయన మీద అటువంటి అబాండాలు వేస్తూ ఆత్మహత్య చేసుకుంటానని రాసే కర్మ నాకేం పట్టింది? గిట్టని వాళ్ళెవరో పని గట్టుకుని ఇటువంటి పోకిరీ పనికి దిగి ఉంటారు అని నా అనుమానం. ఇన్స్పెక్టర్ బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. ఉత్తరాన్ని మరొకసారి పరిశీలించాడు. అక్షరాలు అందంగా, పొందిగ్గా, గుండ్రంగా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి అంత నింపాదిగా, ఆహ్లాదంగా ఉత్తరాలు గూర్చి రాయలేడు. క్షీరవేణి వాదం సమంజసంగానే ఉంది. అయితే ఎవరు చేసి ఉంటారు ఈ పని? రోజు టెన్షన్గా ఆఫీస్కి వచ్చే క్షీరవేణికి ఆ రోజు ఒక రోడ్ సైడ్ రోమియో వల్ల ఆలస్యమైంది. ఉత్తరం పోస్ట్లో రాలేదు. ప్యూన్ కూజా నింపుకు రావడానికి బయటికి వెళ్ళినప్పుడే ఎవరో చడి చప్పుడు కాకుండా ఆఫీస్లో ప్రవేశించి టేబుల్ పైన పెట్టి వెళ్ళుంటారు. సుగంధరావు రాగానే దాన్ని చూశాడు, చదివాడు, కాల్చాడు, అంతే. అది పూర్తిగా కాలకముందే నేల మీద దేనికి పడేశాడు? ఉత్తరం కాలుస్తున్నప్పుడే అతని ప్రాణం పోయిందా? ఎలా? హార్ట్అటాకా? పోస్ట్ మార్టం రిపోర్ట్ అందే వరకు ఇదమిద్దంగా ఏమీ తెలియదు. తెలియని మిస్టరీ అల్లా ఆ ఉత్తరమే. ఎవరు రాశారు? ఎందుకు రాశారు? అతన్ని అపఖ్యాతి పాలు చేయడానికా? మద్రాసు మహానగరంలో సుగంధరావు గురించి తెలియని వాళ్ళు బహు అరుదు.
నగరంలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లలో ఆయన కూడా ఒకరు. ఎస్ఆర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే పెద్ద సంస్థకు ఆయన యజమాని. అంతేకాదు కొద్ది రోజుల్లో జరగబోయే సీఎం ఎలక్షన్లో కోడంబాకం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నాడు ఆయన. ఆ ఎలక్షన్లో సుందర్రావు అవలీలగా గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అతడిది మచ్చలేని క్యారెక్టర్. ఇటు ప్రజల్లోనూ అటు ప్రభుత్వం దృష్టిలోనూ ఆయనకు మంచి ఖ్యాతి ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలెన్నిటికో ఆయన చేతికి ఎముక లేకుండా ధన సహాయం చేశాడు. అనాథ శరణాలయాలెన్నిటికో విరాళాలు ఇచ్చాడు. రాజకీయాల్లో ప్రవేశించి కూడా ఆయన మిత్రులు బలవంతం మీదే ఆయన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా డాక్టర్ గోపాల్ వర్మ పోటీ చేస్తున్నాడు. సుగంధరావు ముందు ఘోరమైన పరాజయం పొందక తప్పదని, చిత్తుగా ఓడిపోతాడని, డిపాజిట్ కూడా దక్కదని ఇప్పటి నుంచే చెవులు కొరుక్కుంటున్నారు జనం. సుగంధరావు గాక ఇంకెవరైనా ఈ ఎన్నికల్లో నిలబడుంటే గోపాల్ వర్మ తప్పకుండా గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అటువంటి సుగంధరావు ఇలా హఠాత్తుగా చనిపోయాడని తెలిస్తే నగరం అంతా నిర్గాంతబోదు. ఆలోచనలు కట్టుబెట్టి క్షీరవేణి వైపు చూశాడు ఇన్స్పెక్టర్. దారిలో మిమ్మల్ని అటకాయించి అల్లరిపెట్టిన యువకుడు ఎలా ఉంటాడు అని అడిగాడు. సుమారు 25 ఏళ్ళు ఉంటాయి. చామన ఛాయ, నార్మల్ హైట్, లావు పెదవులు, హిప్పీ జునపాల్. ఎడం చెంప మీద ఎప్పుడో దెబ్బ తగిలి కుట్లు వేసిన గాయం. ఇది అతని అవతారం. అవసరమైతే మళ్ళీ వచ్చి కలుసుకుంటానని చెప్పి ఆమె చిరునామా, ఫోన్ నంబర్ నోట్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ఇన్స్పెక్టర్. హెడ్ క్వార్టర్స్ చేరగానే డేవిడ్ని పిలిచి క్షీరమైన ఇచ్చిన కార్ నెంబర్ రాసిచ్చి ఆ కారు ఎవరిదో కనుక్కోవలసిందిగా పురమాయించాడు. అంతలో సుగంధరావు శవం తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అందింది. ఆ రిపోర్ట్ చదివాక ఇన్స్పెక్టర్ బుర్ర గిరగిరా తిరగసాగింది. సుగంధరావుది సహజ మరణం కాదు, హార్ట్అటాక్ అంతకన్నా కాదు, విష ప్రయోగం జరిగింది. అయితే విషం జీర్ణకోశంలో కానీ ప్రేవుల్లో కానీ ఎక్కడా కానరావడం లేదు. ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి ఇవ్వబడలేదు. కేవలం కంఠ నాళికలోనూ ఊపిరితిత్తుల్లోనూ అక్కడ అతుక్కునుంది. ఇన్స్పెక్టర్ మస్తిష్కంలో 1,00,000 సందేహాలు, అనుమానాలు ఉవ్వెత్తున లేచి పడసాగాయి. ఈ హత్య ఎలా జరిగింది? సుగంధరావు ఆఫీసులో అడుగుపెట్టినప్పటి నుంచి క్షీరవేణి పిలిచే వరకు ప్యూన్ బయటే ఉన్నాడు. ఆమె తప్ప లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఇతరులకు విషప్రయోగం చేసే అవకాశం లేదు. అయితే అతని ఊపిరితిత్తుల్లో ఎలా చేరింది విషం? తీవ్రంగా ఆలోచిస్తున్న ఇన్స్పెక్టర్ బుర్రలో తళుక్కుమంది ఒక ఆలోచన. సుగంధరావు టేబుల్ మీద దొరికిన ఆ ఉత్తరం తీసి చూశాడు పరీక్షగా. వెంటనే ఒక ఐడియా స్ఫురించింది. సాలోచనగా తలూపుతో లేచి నిల్చున్నాడు కుర్చీలోంచి. అదే సమయంలో సార్జెంట్ డేవిడ్ స్ప్రింగ్ డోర్ తోసుకుంటూ లోపలికొచ్చి, ఆ కారు ఎవరిదో కనుక్కున్నాను సార్ అన్నాడు. ఎవరిది? ప్రొఫెసర్ పాండురంగానిది. గుడ్. అతని అడ్రస్ ఏంటి? డోర్ నంబర్ 3-1-146 తంబుచెట్టి స్ట్రీట్. ప్రొఫెసర్ వయసు ఎంత ఉంటుంది? 40-45 మధ్య ఉంటుంది. బహుశా ఆ యువకుడు అతని ఇంటివాడే అయి ఉంటాడు. సరే, ఇప్పుడు నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను. పద నా ఇంటికి అంటూ సార్జెంట్ని వెంటబెట్టుకొని జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. ఇల్లు చేరగానే నౌకర్ని పిలిచి, కిచెన్ రూమ్లో ఎలకల బోన్ పెట్టావా అరిచాడు. పెట్టానండి. ఏమైనా పడ్డాయా అందులో? నౌకరు నెత్తి గోక్కుని చూడలేదండి అన్నాడు. చూడు, పడితే బోను ఒక టవలు పట్రా. సార్జెంట్కు నౌకర్కు ఇన్స్పెక్టర్ ధోరణి వింతగా దోచింది. మారు మాట్లాడకుండా లోపలికెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు నౌకరు. అతని చేతిలో ఎలకల బోను, ఒక టర్కీ టవలు ఉన్నాయి. ఒకటే పడిందండి అంటూ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. బోనులో బందీ అయిన ఎలక తప్పించుకోవడానికి మార్గం కోసం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇన్స్పెక్టర్ జేబులో ఆ ఉత్తరం తీసి అందులో పై భాగం సగం చింపి లైటర్తో అంటించి చటుక్కున బోన్లో పడేసి బోను చుట్టూ టవల్ కప్పి ముక్కు మూసుకున్నాడు. ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి ఆ చర్యలు చూస్తూ నిల్చున్నారు సార్జెంటు నౌకరు.
5 నిమిషాల తర్వాత బోను మీద కప్పిన టవల్ తీశాడు ఇన్స్పెక్టర్. దిగ్భ్రాంతితో సార్జెంట్ నోరు తెరుచుకుంది. బోనులో అంతవరకు అటు ఇటు గెంతుతున్న ఎలక ఇప్పుడు చచ్చి పడుంది. ఇన్స్పెక్టర్ పెదవులపై మందహాసం మెరిసి మాయమైంది. నౌకర్ ద్వారా ఆ బోను అక్కడి నుంచి తీయించి సార్జెంట్ని కూర్చోమని సాయిగ చేశాడు. మనం మొదట అనుకున్నట్టు సుగంధరావుది సహజమైన మరణం కాదు, 16 అణాల హత్య. ఎంతవరకు ఎవ్వరూ అనుకరించని ఒక కొత్త పంథాలో పటిష్టమైన పథకం వేసి ఆ హత్య జరపబడింది. ఆయనకు రాయబడ్డ ఉత్తరం మామూలు ఉత్తరం కాదు, మృత్యు లేఖ. ఆ ఉత్తరం రాసిన ఇంకులో అత్యంత ప్రమాదకరమైన విషయం కలపబడింది. ఆ విషయంలోని ప్రత్యేకత ఏమిటి అంటే దాన్ని ఏ వస్తువు మీదైనా చిలికి ఆ వస్తువును కాలిస్తే తక్షణం అది విషతుల్యమైన గ్యాస్ని విడుదల చేస్తుంది. ఆ గ్యాస్ పీల్చిన ప్రాణి మరణించడానికి అరక్షణం పట్టదు. ఈ పద్ధతినే సుగంధరావు హత్యకు వినియోగించారు. ఆ విషయం కలిపిన ఇంకుతో అతనిలో విపరీతమైన భయం, ఆందోళన కలిగేలాగా ఉత్తరం రాశారు. ఆఫీస్ ప్యూను నీళ్లు నింపుకొని రావడానికి బయటికెళ్ళిన అతను చూసి నిశ్శబ్దంగా దాన్ని తీసుకెళ్లి టేబుల్ మీద ఉంచారు. అతను రాగానే ముందా ఉత్తరం మీద పడింది అతని దృష్టి. చదివాడు, నిర్ఘాంతపోయాడు. సందేహ నివృత్తి కోసం క్షీరవేణి ఇంటికి ఫోన్ చేశాడు. ఆమె పలక్కపోయేసరికి నిజంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భ్రమపడి తన పరువు నట్టేట్లో కలిపి ఆ ఉత్తరాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో కాల్చి బూడిద చేద్దామని నిప్పంటించాడు. మరుక్షణం విషం తన ప్రభావాన్ని చూపెట్టింది. నిప్పంటుకోగానే అది ఉత్పత్తి చేసిన గ్యాసు సుగంధరావు ఊపిరి గుండా అతడిలోకి ప్రవేశించింది. టేబుల్ మీద అలాగే ఒరిగిపోయాడు. కాలుతున్న కాగితం చేతిలోంచి జారి కింద పడి ఆరిపోయింది. ఇక్కడ మనం తర్కించవలసిన పాయింట్ ఏమిటి అంటే హంతకుడు సుగంధరావుని భయపెట్టడానికి క్షీరవేణినే ఎందుకు ఎన్నుకున్నాడు? అందుబాటులో ఉందనా? ఇంటి నుంచి సరిగ్గా సమయానికి బయలుదేరిన ఆమెని దారిలో అల్లర్పాలు చేసింది కేవలం ఆమె సుగంధరావు కన్నా ముందు ఆఫీస్కి వెళ్ళకూడదనా? ఒకవేళ క్షీరవేణి రోజులాగే సుగంధరావు కన్నా ముందు ఆఫీస్కి చేరితే ఆ ఉత్తరానికి అర్థం ఉండేది కాదు. సుగంధరావు ఆమె ఇంటికి ఫోన్ చేసి ఆందోళన పడేవాడు కూడా కాదు. ఇక హత్యకు కారణం ఆలోచించాలి. కొద్ది రోజుల్లో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో సుగంధరావు పోటీ చేయబోతున్నాడు. ఆ ఎన్నికల్లో అతడు గెలవడం ఖాయము అని అందరూ అనుకుంటున్నారు. అతనికి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్న డాక్టర్ గోపాలవర్మకు ఘోర పరాజయం తప్పదని వెనుకెడి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇది రాజకీయ హత్య ఎందుకు కాకూడదు? తన విజయ అవకాశాలకు అడ్డుగోడగా దాపరించిన సుగంధరావును ఏదో ఒక రీతిలో మట్టుబెట్టాలన్న కసితో గోపాలవర్మ ఈ హత్యకు పథకం అల్లాడేమో. పైగా అతను డాక్టర్. పాయిజన్స్ గురించి అతనికి తెలిసినంత క్షుణ్ణంగా మరెవరికి తెలియదు. ఇక్కడ మరొక్క విషయం గమనించాలి. ఆ ఉత్తరాన్ని అతనే స్వయంగా తీసుకెళ్లి సుగంధరావు బల్ల మీద పెట్టి ఉండడు. తన రాజకీయ ప్రత్యర్థి ఆఫీస్ పరిసరాల్లోనే అతని ఉనికి ప్రమాదకరమైంది కనుక ఆ పనికి అతడు మరెవరి సహాయమో తీసుకుని ఉంటాడు. అలా సహాయపడ్డ వ్యక్తి ఆ ఆఫీస్ ఉద్యోగుల్లోనే ఎవరో ఎందుకు ఉండకూడదు? మనం అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ ఉద్యోగులందరినీ పరిశీలించాను. ఎందుకో ఆ కంపెనీ మేనేజర్ యోగానంద్ మీద నాకు అనుమానంగా ఉంది. కారణం యజమాని అకాల మృత్యువు ఆందోళన కానీ విభ్రాంతిని కానీ అతని మొహంలో ఏ కోసాన కనిపించలేదు. పైగా అటువంటి సంఘటన ఏదో జరిగి తీరుతుందని అతడికి తెలిసి ఉన్నట్టు, జరగవలసిందే జరిగినట్టు చాలా నిర్లిప్తంగా భావరహితంగా కనిపించాడు. నువ్వు అతన్ని ఒక కంట కనిపెడుతూ ఉండు, విడవకుండా ఫాలో చేయి. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుసుకుంటున్నాడు, వారి మధ్య సాగే సంభాషణ అన్నీ నోట్ చేయి. ఎందుకైనా మంచిది. క్షీరవేణిని కూడా ఒక కంట కనిపెట్టి ఉండడానికి ఒక మఫ్టీ కానిస్టేబుల్ని నియమించాలి. ముందు ఈ ఉత్తరాన్ని కెమికల్ టెస్ట్ కోసం ల్యాబొరేటరీలో అప్పగించు అంటూ లేచాడు ఇన్స్పెక్టర్ రాజారెడ్డి. ప్రొఫెసర్ పాండురంగం గారు ఉన్నారా అండి? ఉన్నారండి, ఆయన్ని కలుసుకోవాలి అంటూ విజిటింగ్ కార్డు నౌకర్కి అందించాడు ఇన్స్పెక్టర్ రాజారెడ్డి. డ్రాయింగ్ రూమ్లో కూర్చోండి, పిలుచుకొస్తాను అంటూ అతన్ని లోపల కూర్చోబెట్టి వెళ్ళాడు నౌకరు.
5 నిమిషాల తర్వాత డ్రాయింగ్ రూమ్లో ప్రవేశించాడు ప్రొఫెసర్. 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. క్లీన్డ్ షేవు, బట్ట తల. హలో ఇన్స్పెక్టర్, మీ గురించి తరచూ పత్రికల్లో చదువుతూ ఉంటాను. ఈరోజు మీరే మా ఇంటికి రావడం మహాదానందంగా ఉంది. బహుశా ఏదో ఇన్వెస్టిగేషన్ వ్యవహారమే అయి ఉంటుంది. చెప్పండి, నా వల్ల ఏ సహాయం కావాలి? అడిగాడు సోఫాలో కూర్చుంటూ. రాజారెడ్డి జేబులోంచి డైరీ తీసి, నంబర్ AZ14520 బ్లూ ఫియట్ కార్ మీదే కదూ? అడిగాడు సూటిగా. అవును, మాదే. దాన్ని మీరుగాక ఇంకెవరైనా వాడతారా? నేను అసలు దాన్ని ముట్టుకోను. నా దగ్గర 2 కార్లు ఉన్నాయి. నేను వాడేది గ్రీన్ అంబాసిడర్ కారు. బ్లూ ఫియట్ మా అబ్బాయి రవికాంత్ వాడుతూ ఉంటాడు. ఇంతకీ ఏం జరిగింది? కొంపదీసి వాడు ఏదైనా యాక్సిడెంట్ చేయలేదు కదా? అడిగాడు ప్రొఫెసర్ కంగారుగా. నో, యాక్సిడెంట్ కేసు కాదు. నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో మీ అబ్బాయి ఎక్కడున్నాడు? కాలేజీకి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? 5 నిమిషాల క్రితమే వెళ్ళాడు కాలేజీకి. ఏ కాలేజీలో చదువుతున్నాడు? గాంధీ మెడికల్ కాలేజ్. మెడిసిన్ 2nd ఇయర్ స్టూడెంట్. థ్యాంక్స్, వస్తానే అంటూ లేచాడు ఇన్స్పెక్టర్. ఎంతకీ సంగతి ఏమిటో నాకు చెప్పలేదు మీరు, అన్నాడు ప్రొఫెసర్ అయోమయంగా. నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆఫీస్కి వెళ్తున్న ఒక అమ్మాయిని మీ అబ్బాయి అల్లరిపెట్టాడు. ఆమె గొడవ చేసేసరికి కారులో పారిపోయాడు. ఆమె ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుని మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఓ మై గాడ్ అంటూ నోరు తెరిచాడు ప్రొఫెసర్. అతన్నల్లా వదిలేసి జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. 15 గంటలో చేరుకున్నాడు మెడికల్ కాలేజీకి. రవికాంత్ను కలుసుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. అతన్ని చూడగానే ఇన్స్పెక్టర్ ఆశ్చర్యం అవధులు దాటింది. క్షీరవేణి వర్ణించిన యువకుడికి ఇతడికి ఎక్కడా పోలికలు లేవు. రవికాంత్ సన్నగా, పొడవుగా, ఎర్రగా ఉన్నాడు. ఉంగరాల జుట్టు, పల్చని పెదాలు. అతడి కుడి చెంప మీద కానీ ఒంటి మీద కానీ వేసమెత్తు గాయం గుర్తు కూడా లేదు. ఇన్స్పెక్టరు అందించిన విజిటింగ్ కార్డ్ చూడగానే ఆశ్చర్యపోయి, మీరు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టరా? నాతో ఏంటి పని? అడిగాడు అయోమయంగా. నెంబర్ 14520 బ్లూ ఫియట్ మీదే కదూ? అవును. నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో మీ కారు ఎవరికైనా ఇచ్చారా? అవును, నా స్నేహితుడు అడిగితే ఇచ్చాను. ఎవరతను? ప్రసాద్. ఎందుకు ఇచ్చారు? అర్జెంట్ పనుందని వెంటనే తిరిగి వస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ప్రసాద్ ఇప్పుడు కాలేజీలో ఉన్నాడా? ఇంకా రాలేదు. మరొక ప్రశ్న, అతడి కుడి చెంప మీద కుట్లు వేసిన గాయం ఏదైనా ఉందా? అవును, ఉంది. ఇంతకీ అతడు ఇల్లెక్కడో తెలుసా మీకు? నుంగంబాకంలో ఉన్నట్టు తెలుసు కానీ వివరాలు తెలియవు. ఆల్ రైట్, వస్తాను అంటూ కదలబోయాడు ఇన్స్పెక్టర్. ఇంతకీ మళ్ళీ వచ్చాక చెప్తాను. దయచేసి నేను ఇలా వచ్చి వెళ్ళినట్టు అతడితో మాత్రం చెప్పకండే అంటూ జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. 15 గంటలో డాక్టర్ గోపాలవర్మ డిస్పెన్సరీ ముందు జీపు ఆపి దిగాడు. వరండాలో రకరకాల రోగులు బెంచీల మీద బారులు తీరి కూర్చున్నారు. కాంపౌండర్ కాబోలు ఒక్కొక్కరిని వివరాలు రిజిస్టర్లో రాసుకుంటూ ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపుతున్నాడు. డాక్టర్ గారు ఉన్నారా? అడిగాడు ఇన్స్పెక్టర్ అతన్ని. ఉన్నారు, ఆయన్ని కలుసుకోవాలి. ప్లీజ్ వెయిట్ అంటూ బెంచ్ వైపు చూశాడు కాంపౌండర్. ఇన్స్పెక్టర్ జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసి అతని ముందు గిరవటేశాడు. దాన్ని చూడగానే అతను తలెత్తి, పోలీస్ ఇన్స్పెక్టరా అన్నాడు నోరు తెరుస్తూ. అవును, డ్యూటీ మీద వచ్చాను. కాంపౌండర్ లేచి డాక్టర్ గారికి చెప్పొస్తానే అంటూ లోపలికెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, ఎవరొచ్చినా సరే నంబర్ ప్రకారం లోనికి పంపమన్నారు అన్నాడు. కోపంతో ఇన్స్పెక్టర్ ఒళ్ళు భగ్గుమంది. కాంపౌండర్ చెప్పింది ఖాతరు చేయకుండా బూట్లు టకటకా చప్పుడు చేసుకుంటూ కన్సల్టింగ్ రూమ్ వైపు నడిచి స్ప్రింగ్ డోర్స్ తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. చప్పుడు విని తలెత్తి చూసిన డాక్టర్ గోపాలవర్మ నోరు తెరిచి, నంబర్ ప్రకారం పంపమన్నారుగా, నా దగ్గరికి ఎవరొచ్చినా రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఎక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేయబడుతుంది. ఎవరో వచ్చారని రూల్స్ సడలిస్తే 2 గంటల నుంచి వెయిటింగ్లో ఉన్న రోగుల గతి ఏంగానో అన్నాడు మొహం చిట్లిస్తూ. ఇన్స్పెక్టర్ మౌనంగా తన ఐడెంటిఫికేషన్ కార్డు తీసి అతని ముందు పెట్టాడు. ఏంటిది? ఐడెంటిఫికేషన్ కార్డ్. కాంపౌండర్ చెప్పారుగా మీ గురించి, అయినా మరోసారి చదివి మీ కర్తవ్యాన్ని గ్రహించండి. డాక్టర్ అయిష్టంగా ఐడెంటిఫికేషన్ కార్డు అందుకుని, ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఫ్రమ్
క్రైమ్ బ్రాంచ్. నాతో పనేంటి? అడిగాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. ఒక ఇన్వెస్టిగేషన్ పని మీద మీతో మాట్లాడాలి అంటూ కుర్చీలో చెతగిలబడి జేబులోంచి సిగరెట్ తీశాడు ఇన్స్పెక్టర్. ఇక్కడ సిగరెట్ కాల్చకండి, ఆ వాసన నాకు పడదు, ముక్కు మూసుకున్నాడు డాక్టర్. ఆల్ రైట్, అయితే మీరు నా వెంట రండి. ఎక్కడికి? హెడ్ క్వార్టర్స్కు. ఎందుకు? అక్కడే తెలుస్తుంది ఎందుకో. ఒక మామూలు ఇన్స్పెక్టర్ నన్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్కు తీసుకువెళ్ళడమా? ఎంత ధైర్యం? నేనెవరినో తెలిసే మాట్లాడుతున్నారా, లేక అల్లా టప్పయ్యను అని అనుకుంటున్నారా? గుడ్లు ఉరిమాడు డాక్టర్. ఇన్స్పెక్టర్ మొహం జేవురించింది. ఒక మామూలు ఇన్స్పెక్టర్ అనుమానం మీద ఎంతటి వాణ్ణైనా మెడబట్టి కటకటాల వెనక్కి తోయగలము అని మీకు తెలిసే ఉంటుందనుకుంటున్నాను. నా మీద అనుమానమా? ఏ విషయంలో? మీ ప్రత్యర్థి సుగంధరావు హత్య విషయంలో. సుగంధరావు హత్య చేయబడ్డా? నిన్న ఉదయం హఠాత్తుగా చనిపోయాడని పేపర్లో చదివానే. అతను అకారణంగా చావలేదు, విష ప్రయోగం జరిగింది. ఆ విషయం సామాన్యులెవ్వరికీ అందుబాటులో ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే నేనేం చెయ్యాలి? బేడీళ్ళు దొడుక్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నన్ను అనుమానించడానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? కావాల్సినన్ని ఉన్నాయి. చెప్పమంటారా? అక్కర్లేదు, నేనేమీ వినదలుచుకోలేదు. డిఎస్పీతో డీజీపీతో మాట్లాడతాను, అందరూ నాకు తెలుసు. మీరు ఇక వెళ్ళండి అంటూ ఒక్క ఉదుటన లేచి లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్. నీలాంటి వాళ్ళని ఎలా లొంగదీయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ లేచాడు ఇన్స్పెక్టర్. జీపెక్కి మరొకసారి మెడికల్ కాలేజీకి వెళ్ళాడు. వాకప్ చేస్తే ప్రసాద్ ఆ రోజు కాలేజీకి రాలేదు అని తెలిసింది. అట్నుంచి తిన్నగా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి డిఎస్పీని కలుసుకున్నాడు. ఆయనకు కేసు వివరాలన్నీ చెప్పి డాక్టర్ గోపాల వర్మ మీద తనకున్న అనుమానాలు, అతడు తన పట్ల ప్రవర్తించిన తీరు వివరించాడు. అంతా ఉన్న డిఎస్పీ వెంటనే ఫోన్ దగ్గరికి లాక్కుని డాక్టర్ డిస్పెన్సరీకి రింగ్ చేశాడు. హలో, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఉన్నారా డిస్పెన్సరీలో? ఉన్నారండి, అవతల నుంచి వినిపించింది కాంపౌండర్ కంఠం. ఆయన్ని లైన్లోకి పిలువు. అలాగే సార్. అవతల నిశ్శబ్దం. 2 నిమిషాల తర్వాత డాక్టర్ కంఠం వినిపించింది. హలో, డాక్టర్ గోపాల్ వర్మ స్పీకింగ్. డిఎస్పీ గారా? నమస్కారం సార్, నేనే మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నాను, ఇంతలో మీరు ఫోన్ చేశారు. డిఎస్పీ అతని మాటలకి అడ్డుపడి, సుగంధరావు హత్య కేసు పరిశోధిస్తున్న క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తే అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించారట. ఇది సహించరాని విషయం. అనుమానం మీద ఎవరినైనా అరెస్టు చేసే అధికారం మాకున్నాయని మీరు కూడా గుర్తించాలి. మీరు పొలిటికల్ ఫీల్డ్లో బాగా పరపతి కలవారే కావచ్చు. అంత మాత్రాన మేము మా విద్యుక్త ధర్మాలని సడలించుకుంటామని అనుకోవడం భ్రమ. ఇది ఒక ప్రముఖ వ్యక్తి హత్య కేసు. అందుకే ఈ కేసుని ఇన్స్పెక్టర్ రాజారెడ్డికి అప్పగించడం జరిగింది. అతనెంతో బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. అర్థం లేకుండా మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు అనడం అర్ధరహితం. మీకు నాకు ఉన్న పరిచయం కేవలం వ్యక్తిగతం. మీకు డిఐజీ గారితో పరిచయం ఉన్నా, ఐజీపీ గారితో పరిచయం ఉన్నా, మా కర్తవ్య నిర్వహణలో ఏ పరిచయాలు ప్రతిబంధకాలు కావు. ఈ సాయంత్రం మీ డిస్పెన్సరీ మూసేశాక ఇన్స్పెక్టర్ రాజారెడ్డి తిన్నగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు. అతని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చి సహకరించగలరని ఆశిస్తున్నాను. సెలవు అంటూ ఇంకేమీ వినిపించుకోకుండా రిసీవర్ని పెట్టేశాడు డిఎస్పీ. సాయంత్రం సరిగ్గా 6 గంటలకి డాక్టర్ ఇంటికి బయలుదేరాడు ఇన్స్పెక్టర్. అతని ఇంటి ముందు జీప్ ఆపి దిగాడో లేదో సరిగ్గా అదే సమయంలో రెడ్ ఆస్టిన్ కారు ఒకటి ఆ ఇంటి కాంపౌండ్లోకి తిరుగుతూ సడన్గా బ్రేక్ వేసి ఆగింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూడగానే ఇన్స్పెక్టర్ బ్రూకిటి ముడిపడింది. అతను సుగంధరావు కంపెనీ మేనేజర్ యోగానంద్. ఇన్స్పెక్టర్ని చూడగానే అతను చిరునవ్వు నవ్వి, హలో సార్, ఏంటి ఇలా వచ్చారు అంటూ పలకరించాడు. ఏం లేదు, డాక్టర్ గోపాలవర్మ గారిని చూసి పోదాము అని వచ్చాను. పోతే మీరిక్కడికి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే. ఎందుకు? సుగంధరావుకు గోపాలవర్మకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది కదా.
అటువంటప్పుడు మీరు ఆయన శత్రువు ఇంటికి రావడం విడ్డూరమే కదా. యోగానంద్ నవ్వి, సుగంధరావు గారి దగ్గర నేను ఉద్యోగినన్న మాట నిజమే, కానీ వాళ్ళ వ్యక్తిగత శత్రుత్వాలతో నాకేంటి పని చెప్పండి. గోపాలరావు మా ఫ్యామిలీ డాక్టర్. అవసరమైనప్పుడల్లా వచ్చి ఆయన్ని కలుసుకుంటూ ఉంటాను. ఇందులో ఏదైనా తప్పుందంటారా అన్నాడు. లేదనుకోండి. సరే, ముందు మీరే వెళ్ళి కలుసుకోండి ఆయన్ని. నాకు అవతల మరో పనుంది, తర్వాత వచ్చి కలుసుకుంటానంటూ జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. యోగానంద్ ఆస్టిన్ కారు కాంపౌండ్లోకి వెళ్ళింది. యోగానందని నీడలా వెంబడిస్తూ ఓ కంట కనిపెట్టమన్న సార్జెంట్ డేవిడ్ని నియమించాడు తను. అంటే డేవిడ్ కూడా యోగానంద్ వెనక ఇక్కడికి వచ్చే ఉంటాడు, ఎక్కడో పొంచి ఉండుంటాడు అంటూ చుట్టూ కలియజూశాడు రాజారెడ్డి. ఎదురుగా రోడ్డు పక్క ఒక టాక్సీ ఆగి ఉంది. టాక్సీ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు డేవిడ్. జీప్లో వస్తున్న ఇన్స్పెక్టర్ని చూడగానే టాక్సీ దిగాడు. జీప్కు బ్రేక్ వేసి, యోగానంద్ విషయంలో ఏదైనా అనుమానాస్పద సంఘటనలు జరిగాయా అని అడిగాడు ఇన్స్పెక్టర్. హత్య జరిగినప్పటి నుంచి అతన్ని ఎవ్వరినీ కలుసుకోలేదు. ఇల్లు విడిచి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే బయలుదేరి ఇక్కడికి వచ్చాడు అన్నాడు డేవిడ్. అతను డాక్టర్ ఏం మాట్లాడుకుంటున్నారో నీవు వినే అవకాశం బొత్తిగా లేదు. నెవర్ మైండ్, బయటికి రాగానే వెడవకుండా ఫాలో చేయి అంటూ జీప్ ముందుకు పోనిచ్చాడు ఇన్స్పెక్టర్. సార్జెంట్ తిరిగి టాక్సీ బ్యాక్ సీట్లోకి చేరి డాక్టర్ ఇంటివైపే చూడసాగాడు. పావుగంట తర్వాత బయటకు వచ్చింది యోగానంద్ ఆస్ట్రిన్ కార్. ఇప్పుడు కారులో అతనే కాదు, మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరతను? కారు ఎడంవైపు తిరిగి స్పీడ్ అందుకుంది. టాక్సీని దాని వెనక పోనిమ్మన్నాడు డ్రైవర్తో చెప్పాడు డేవిడ్. కారు స్టార్ట్ అయి ఆస్ట్రిన్ కారుకు 100 గజాల యువతల నుండి వెంబడించసాగింది. ఆలివర్ రోడ్ దాటి మోబ్రిస్ రోడ్ గుండా టిప్లికెన్ హైవేలోకి తిరిగింది కారు. అది కొద్ది దూరం వెళ్ళి లాటిస్ బ్రిడ్జ్ రూట్లోకి మళ్ళింది. సామాన్యంగా ఆ రోడ్డు మీద అట్టే జనసంచారం ఉండదు. అప్పటికే నగరంలో లైట్లు వెలిగాయి. హఠాత్తుగా ముందు వెళ్తున్న కారు స్పీడు స్లో అయింది. ఫ్రంట్ సీట్ తలుపు తెరుచుకుంది. మరుక్షణం ఒక మానవ ఆకారం పిండి బస్తాలాగా కిందకు దొర్లింది. అంతే, కారు వేగంతో ముందుకు దూసుకుపోసాగింది. డ్రైవర్, ఆ వ్యక్తి పడిన చోట కారాపు అరిచాడు డేవిడ్. 2 క్షణాల్లో రోడ్డు మీద పడున్న ఆ మానవ ఆకారాన్ని సమీపించి సడన్ బ్రేక్తో ఆగింది టాక్సీ. ఒక్క ఉదుటున తలుపు తెరుచుకుని దిగి ఆ వ్యక్తిని సమీపించాడు డేవిడ్. అతను ఎవరో కాదు, యోగానంద్. పక్కన కారులో కూర్చున్న వ్యక్తే. ప్రాణం లేని పీనుగలాగా చేతులు కాళ్ళు ముడుచుకొని పడున్నాడు. చటుక్కున వంగి అతడి పల్స్ చూశాడు డేవిడ్. కొట్టుకుంటోంది బలహీనంగా. ఇంకా ప్రాణం పోలేదు. తక్షణం అతన్ని హాస్పిటల్లో చేర్చాలి. ప్రాణాపాయం తప్పితే అతని ద్వారా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. డ్రైవర్ సహాయంతో అతన్ని ఎత్తి టాక్సీ బ్యాక్ సీట్లోకి చేర్చాడు డేవిడ్. వెంటనే జనరల్ హాస్పిటల్కి పోని అన్నాడు తను ఎక్కుతూ. టాక్సీ వెనుతిరిగింది. పావుగంటలో చేరుకుంది హాస్పిటల్. అతన్ని హాస్పిటల్లో చేర్పించి అక్కడి నుంచే పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని తక్షణం హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. జీప్లో హుటాహుట్టిని వచ్చాడు ఇన్స్పెక్టర్. అతన్ని చూడగానే గుర్తుపట్టాడు. ఉదయం డిస్పెన్సరీలో చూసిన కాంపౌండరు అతను. డాక్టర్ అతని చెయ్యి అందుకుని పల్స్ చూసి పోయాడు అంటూ చెయ్యి జార విడిచాడు. నిరాశతో నిట్టూర్చాడు ఇన్స్పెక్టర్. బహుశా యోగానంద్ ఇతన్ని బ్రిడ్జి మించి కిందకి ప్రవహించే మురికి కాలవలోకి తోసేయాలనే ఉద్దేశంతోనే ఆ వైపుకు తీసుకువెళ్ళాడని నా అనుమానం. వెనక మీ టాక్సీ వస్తుండడం చూసి రోడ్డు మీదకు తోసి పారిపోయి ఉంటాడు. ఇతనికి విష ప్రయోగం జరిగిందో లేదో శవ పరీక్షలో తేలుతుంది. శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి హెడ్ క్వార్టర్స్కి వచ్చాయి అని సార్జెంట్తో చెప్పి జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. తన ఆఫీస్లో కూర్చుని తీవ్రమైన ఆలోచనలో నిమగ్నుడయ్యాడు రాజారెడ్డి. యోగానంద్ కారులోంచి కాంపౌండర్ కిందకు తోయబడడం, అనూహ్యమైన పరిస్థితిలో అతని దుర్మరణం, వీటన్నిటి బట్టి ఆలోచిస్తే సుగంధరావు హత్యకు యోగానంద్కు అవినాభావ సంబంధం ఉన్నట్టు ధృవపడింది. బహుశా అతనే డాక్టర్ గోపాలవర్మతో కుమ్మక్కై సుగంధరావుని మట్టుబెట్టి ఉంటాడు. దానివల్ల అతను కొరిగే లాభమేంటో అతని ద్వారానే తెలియాలి.
కాంపౌండర్ హత్యలోనూ ఏదో నిగూఢ రహస్యం ఇమిడి ఉంది. బహుశా సుగంధరావు హత్య కోసం అతన్ని ఏదో విధంగా వాడుకుని ఉంటారు. లేదా ఆ హత్యకు సంబంధించిన వివరాలేవో అతడికి తెలుసుండాలి. అతన్ని మట్టు పెట్టడం తప్పనిసరి అని తలచి ఉంటారు వాళ్ళు. ఇక జాగు చేయడం అనవసరం. అనుమానం మీద డాక్టర్ గోపాల్ వర్మను, యోగానందని వెంటనే అరెస్ట్ చేయాలి అని అనుకుంటూ లేచాడు ఇన్స్పెక్టర్. సరిగ్గా అదే సమయంలో టేబుల్ మీద టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని, ఎస్, ఇన్స్పెక్టర్ రాజారెడ్డి హియర్ అన్నాడు. నేను సార్, సుగంధరావు స్టెనోగ్రాఫరు, క్షీరవేణిని కనిపెట్టడానికి నియమించిన కానిస్టేబుల్ని. ఆమె అడియార్లో ఉన్న శాంతి నిలయం అనే 3 అంతస్తుల బిల్డింగ్లో ఫ్లాట్ నంబర్ 64లో నివసిస్తోంది. ఉదయం నుంచి నేను ఆ ఫ్లాట్ మీద కన్నేసి ఉంచాను. ఆమె తలుపు మూసుకుని లోపలే ఉంది. సూర్యాస్తమయం వేళ సుగంధరావు కంపెనీ మేనేజర్ యోగానంద్ ఆమె ఫ్లాట్లోకి ప్రవేశించి వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆమె కంగారుగా బయటకొచ్చి కాసేపు అటు ఇటు పచారులు చేసి తిరిగి లోపలికెళ్ళి తలుపులేసుకుంది. ఆమె తీరు చూస్తుంటే తీవ్రమైన భయ ఆందోళనలకు గురైనట్టే అనిపిస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే, అంటే 8 గంటల ప్రాంతంలో మళ్ళీ వచ్చి ఆమె ఫ్లాట్ తలుపులు తట్టాడు. క్షీరవేణి తెరవలేదు. 10 నిమిషాల వరకు అతను తలుపు తెరవడానికి ప్రయత్నించి విసిగెత్తి వెళ్ళిపోయాడు. ఇది నోటెడ్ న్యూస్ కనుక మీకు తెలియజేస్తున్నాను అన్నాడు అవతల నుంచి కానిస్టేబుల్. ఆల్ రైట్, అక్కడే ఉండు. అతడు మళ్ళీ వస్తే విడవకుండా ఫాలో చేయి అని రిసీవర్ పెట్టేసి జేబులో నుండి డైరీ తీశాడు ఇన్స్పెక్టర్. ఆ బిల్డింగ్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న మనుషులు, వ్యాపారస్తులు నివసిస్తూ ఉంటారు. డైరీలో క్షీరవేణి ఇచ్చిన ఫోన్ నంబర్ చూసుకొని డయల్ చేసి రిసీవర్ అందుకున్నాడు. యూ డ్యామ్ ఫూల్, ఈడియట్, ఇది లాస్ట్ వార్నింగ్. మళ్ళీ కనుక నాకు ఫోన్ చేశారో పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త, అవతల నుంచి అరిచింది క్షీరవేణి. మిస్ క్షీరవేణి, నేను ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని. మై గాడ్, మీరా? నేను ఆ రోగ్ మళ్ళీ ఫోన్ చేశాడనుకున్నాను. ఎవరు? యోగానంద్? ఏం జరిగింది? సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అతను అనుకోకుండా నా దగ్గరకు వచ్చాడు. నేను చాలా డల్గా కనిపిస్తున్నానని, క్లబ్లకు సినిమాలకు వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వడం మంచిదని ఉచిత సలహాలు ఇవ్వసాగాడు. నేనందుకు నిరాకరించడంతో ఉగ్రుడై సుగంధరావు గారి మరణానికి కారణం నేనే అన్న విషయం తనొక్కడికే తెలుసునని, ఆ సంగతి ఇంకా పోలీసుల దృష్టికి తేలేదని, ఆ విషయం వాళ్లకు తెలిస్తే జీవితాంతం కటకటాల వెనక మగ్గవలసి వస్తుందని, తను చెప్పినట్టు నడుచుకుంటే ఏ చిక్కు ఉండదు అని హెచ్చరించాడు. అతని కంఠంలో ఒక రకం బెదిరింపు ఉంది. అలా బెదిరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో మళ్ళీ వచ్చాడు. నేను తలుపు తీయలేదు. 10 నిమిషాలు ప్రయత్నించి వెళ్ళిపోయాడు. గంట క్రితం నాకు ఫోన్ చేసి మళ్ళీ బెదిరించాడు. ఇప్పుడు మరోసారి ఫోన్ మోగడంతో వాడే అనుకున్నాను. ఎందుకో నాకు అతన్ని చూస్తే కంపరం పుడుతోంది. సుగంధరావు గారి ఆఫీస్లో దొరికిన ఉత్తరాన్ని నేను మీకు అందజేసిన విషయం బహుశా అతనికి తెలియదనుకుంటాను. అందుకే అలా బెదిరిస్తున్నాడు. నాకెందుకు అతని మీద అనుమానంగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నాకు ప్రాణాపాయం జరగకుండా రక్షణ కనిపించండి. నేను వచ్చే వరకు తలుపు తెరవకుండా ఇంట్లోనే ఉండండి అంటూ రిసీవర్ క్రెడిల్ చేసి గబగబా బయలుదేరాడు ఇన్స్పెక్టర్ రెడ్డి. జీప్ ఎక్కి 15 గంటలో చేరుకున్నాడు శాంతి నిలయం. బిల్డింగ్ చివర చిరు చీకట్లో జీప్ ఆపి దిగాడు. చకచక అడుగులేసుకుంటూ బిల్డింగ్లోకి ప్రవేశించి మెట్ల వైపు నడిచాడు. అప్పుడు పడింది ఇన్స్పెక్టర్ దృష్టి మెట్లకు కాస్త ఎడంగా కూర్చుని ముష్టెత్తుకుంటున్న ఒక బికారి మీద. ఇన్స్పెక్టర్ని చూడగానే మట్టి చిప్ప ముందుకు చాచి, కబోదిని బాబు, ధర్మం చెయ్యండి, మీ పిల్ల పాపలు చల్లగా ఉండాలా అంటూ అడుక్కోసాగాడు. ఇన్స్పెక్టర్కి అర్థమైంది అతడు క్షీరవేణి మీద నిఘా కోసం నియమించిన డిటెక్టివ్ కానిస్టేబుల్ అని. చిల్లర తీస్తున్నట్టు నటిస్తూ అతన్ని సమీపించాడు. ఇన్స్పెక్టర్ దగ్గరకు రాగానే, నేను 103 సార్, 10 నిమిషాల క్రితమే యోగానంద్ వచ్చాడు మళ్ళీ క్షీరవేణి దగ్గరికి. ఈసారి కూడా ఆమె తలుపు తీయలేదు. చాలాసేపు ప్రయత్నించి విసుక్కుంటే వెళ్ళిపోయాడు. అదుగో ఎదురుగా ఉన్న సందులోకి. నేను ఆ సందు నుంచి సమీపించేలోగా అతని కారు స్టార్ట్ అయి స్పీడ్గా వెళ్ళిపోయింది అన్నాడు కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ ఆలోచనగా తలుపి మెట్ల వైపు నడిచాడు.
గబగబా మెట్లెక్కుతూ 5 నిమిషాల్లో చేరుకున్నాడు సెకండ్ ఫ్లోర్. క్షీరవేణి ఫ్లాట్ తలుపు మూసి ఉంది. మునివేళ్లతో తట్టాడు మెల్లిగా. ఎవరు? ఆమె కంఠంలో కంపన. నేను ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని. గబగబా వస్తున్న అడుగుల సవ్వడి, గడియ తీస్తున్న శబ్దం. తలుపు తెరుచుకుంది. అమ్మయ్య, ఇప్పుడు కానీ నా గుండె దడ తగ్గలేదు. లోపలికి రండి అంటూ తలుపులకు అడ్డం తొలగింది క్షీరవేణి. మీరిక్కడ ఒంటరిగా ఉండడం ఏ క్షణంలోనైనా ప్రమాదకరం అవుతుంది. యోగానంద్ ఇన్నిసార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు అంటే తప్పకుండా అతను మీకేదో హాని తలపెట్టే ప్రయత్నంలో ఉన్నాడనమాట. మిమ్మల్ని ఇచ్చట ఒంటరిగా ఉంచే బదులు ఏదైనా సురక్షిత ప్రదేశానికి తరలించడమే మేలనిపిస్తోంది. ఏమంటారు అన్నాడు ఇన్స్పెక్టరు లోపలికి అడుగుపెడుతూ. నాకు ప్రమాదం జరగకుండా కాపాడే పూచి మీదే. మీకెలా ఉచితంగా దోస్తే అలాగే చేయండి అంది క్షీరవేణి. అయితే ఇంటికి తాళం వేసి పదండి. సాధ్యపడితే ఈ రాత్రే యోగానందని మా కస్టడీలోకి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. లేదా రేపు ఎలాగైనా వాడిని అరెస్టు చేయక తప్పదు. పదండి అంటూ బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్. క్షీరవేణి చెప్పులేసుకుని తాళం కప్ప అందుకుని గదుల్లో వెలుగుతున్న లైట్లన్నీ ఆర్పి బయటకు వచ్చింది. తలుపు తాళం వేసి ఇద్దరు మెట్ల వైపు నడిచారు. కింద బికారి అవతారంలో ఉన్న కానిస్టేబుల్ ఇంకా అక్కడే కూర్చునున్నాడు. ఇక నీ అవసరం లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు ఇన్స్పెక్టర్ అతనితో. కానిస్టేబుల్ లేచి కంబళి దులుపుకొని భుజానేసుకున్నాడు. క్షీరవేణిని వెంటబెట్టుకొని జీప్ ఉన్న వైపు నడిచాడు. ఇద్దరు అందులో కూర్చున్నారు. ఇంజన్ స్టార్ట్ చేయబోతుండగా చీకట్లో ఎవరో వారి వైపు పరిగెత్తుకు వస్తున్న బూట్ల శబ్దం వినిపించింది. ఆ రెప్పపాటు వ్యవధిలోనే ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు మెరుపు మెరిసింది ఇన్స్పెక్టర్ బుర్రలో. క్షీరవేణిని అమాంతం తన మీదకి లాక్కుని ఒరిగిపోయాడు సీట్లో. వాళ్ళలా ఒరగడం, ఢామ్ ఢామ్ అనే చప్పుళ్లతో దిక్కులు పిక్కటిల్లడం లిప్తపాటులో జరిగిపోయింది. మరుక్షణం ఆ అడుగుల శబ్దం పరిగెత్తుతున్నట్టు వినిపించడంతో కొద్దిగా తలెత్తి చూశాడు ఇన్స్పెక్టర్. రోడ్డుకు అవతల వైపునున్న సందువైపు పరిగెడుతున్నాడు అతను. కాలరు చెవుల వరకు ఎత్తి పట్టుకున్న డార్క్ బూడిద రంగు లాంగ్ కోట్లో అదే రంగు ప్యాంట్, తల మీద హ్యాట్. ఆ ఒడ్డు పొడుగు అచ్చు వేసినట్టు యోగానంద్ లాగానే ఉంది. క్షీరవేణిని జీప్లోనే వదిలి జేబులోంచి పిస్తోల్ తీసి కిందకు గెంతాడు ఇన్స్పెక్టర్. క్షణం వృధా చేయకుండా తను ఆ సందు వైపు పరుగుదీశాడు. సందులో చీకటి, జనసంచారం శూన్యం. పరిగెత్తుతున్న యోగానంద్ ఆకృతి లీలగా కనిపిస్తోంది. అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. హఠాత్తుగా అతను వెనుతిరిగి పిస్టోల్ పేల్చాడు. డామ్ అనే శబ్దంతో సందు గింగురుమంది. గుండు రయ్యమంటూ ఇన్స్పెక్టర్ చెవి పక్క నుంచి దూసుకుపోయింది. తను ఫైర్ చేశాడు కావాలని, గురి తప్పేలాగా. దానికి అతని నుంచి జవాబు వచ్చింది. గుళ్ళు లెక్కపెట్టాడు ఇన్స్పెక్టర్. యోగానంద్ పిస్తోల్ ఇప్పుడు 2 గుళ్ళు మిగిలాయి. ఆ 2 ఖర్చయితే అతన్ని సులభంగా లొంగదీసుకోవచ్చు. ఈ ఉద్దేశంతో మరొక రౌండ్ కాల్చాడు ఇన్స్పెక్టర్. మరుక్షణం ఢామ్ ఢామ్ అంది అవతల పిస్తోలు. ఇన్స్పెక్టర్ కుడి కాలి తొడని రాసుకుంటూ దూసుకుపోయింది ఒక గుండు. అతని పిస్తోలు ఖాళీ అయిపోయింది అన్న ఉత్సాహంతో బాణంలాగా పరుగుదీశాడు. సందు మలుపు దగ్గర చేరువయ్యారిద్దరు. అప్పుడు గ్రహించాడు అతను తన పిస్తోల్లో గుళ్ళు గోవిందా అయిన సంగతి. చటుక్కున వెనుదిరిగి ఇన్స్పెక్టర్ దొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ మెరుపు దెబ్బకు రాజారెడ్డి నవ్వ నాడులు ఒక్కసారి మూలిగాయి. పిడికిళ్ళు బిగించి వ్యవధి ఇవ్వకుండా అతని మొహం మీద పిడుగు దెబ్బలు తీశాడు వరుసగా. ఆ దెబ్బలకు తాళలేక అతను 2 చేతులతో మొహం కప్పుకుని వెనుతిరిగాడు పరుగు తీయడానికి. ఇన్స్పెక్టర్ వెంటనే అతని నడుం చుట్టూ చేతులేసి ఒడిసి పట్టుకున్నాడు. అతడు విడిపించుకోవడానికి శక్తి కొలది ప్రయత్నించసాగాడు. ఆ పెనుగులాటలో హఠాత్తుగా ఇన్స్పెక్టర్ చేతికి ఏదో ఊడి వచ్చినట్టు తోచింది. ఆ ఆలోచన రాగానే ఆ వ్యక్తి నడుం మీద నుంచి పట్టు కాస్త సడలింది. దాంతో అతను ఒక్క ఉదుటున ఇన్స్పెక్టర్ కబంధ హస్తాల్లోంచి విముక్తుడై ట్రిగర్ ఒత్తిన తుపాకీ గుండులాగా పరుగుదీశాడు. జేబులోంచి లైటర్ తీసి వెలిగించి తన చేతిలోకి ఊడి వచ్చిన వస్తువును చూసి నిర్గాంతపోయాడు ఇన్స్పెక్టర్. అది వేలు, ప్లాస్టిక్తో చేసిన నకిలీ చూపుడు వేలు. ఇన్స్పెక్టర్ బుర్రలో 1000 వోల్టుల బల్బులు చకచకా వెలిగి మాయమవుతున్నాయి.
ఆ వేలు జోబులో వేసుకుంటూ తిరిగి జీప్ దగ్గరికి నడిచాడు. క్షీరవేణి బెదిరిన లేడీ కూనలాగా ఫ్రంట్ సీట్లో ఒదిగి కూర్చునుంది. ఒంటరిగా వచ్చిన ఇన్స్పెక్టర్ని చూసి పారిపోయాడా అని అడిగింది. రాజారెడ్డి తలూపి, వాడు తప్పించుకు పారిపోవడం ఒకందుకు మంచిదే అయింది. రేపు కోర్టులో హంతకుడు అతనేనని నిరూపించడానికి అభేద్యమైన రుజువు ఒకటి దొరికింది. ఇక మనం నిశ్చింతగా వెళ్ళొచ్చు అంటూ జీప్లో కూర్చుని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. మీకేమి అభ్యంతరం లేకపోతే రేపు దోషుల్ని బంధించే వరకు మీరు నా ఇంట్లోనే ఉండడం మంచిది అని అనుకుంటున్నాను. మీ సంరక్షణ కోసం 4 మఫ్టీ కానిస్టేబుల్స్ని ఇంటి చుట్టూ కాపలా ఉంచుతాను. ఏమంటారు? క్షీరవేణి తలోపింది మౌనంగా. తనింటి ముందు జీప్ ఆపి ఆమెను లోపలికి తీసుకెళ్లి నౌకర్కి అప్పగించి హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి సార్జెంట్ డేవిడ్ని 1/2 డజన్ మంది సిబ్బందితో తరలి రమ్మని పురమాయించాడు ఇన్స్పెక్టర్. అరగంట లోపలే వచ్చేశారు వాళ్ళు. ఇంటి 4 వైపులా 4 నియమించి సార్జెంట్తో సహా మిగతా 2 కానిస్టేబుల్తో జీప్ ఎక్కి యోగానంద్ ఇంటికి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్. తలుపుకి వేలాడుతున్న తాళం కప్ప స్వాగతమిచ్చింది వాళ్ళకి. నిరాశతో వెనుతిరిగి తిన్నగా డాక్టర్ గోపాలవర్మ ఇంటికెళ్లారు. గంట క్రితమే అతను కారులో బయలుదేరినట్టు బయటికెళ్ళినట్టు చెప్పారు ఇంటివాళ్ళు. ఆ 2 సంగతి రేపు చూసుకోవచ్చు. రేపు ఉదయం నువ్వు గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్ళి ప్రసాద్ అనే యువకుడిని నా ఇంటికి పట్టుకురావాలి అన్నాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్తో. ఉదయం సరిగ్గా 10 గంటలకు మెడికల్ కాలేజ్ చేరుకున్నాడు సార్జెంట్ డేవిడ్. అదే సమయంలో ప్రొఫెసర్ పాండురంగం కొడుకు రవికాంత్ బ్లూ ఫియట్ వచ్చి ఆగింది కాలేజీ పార్కింగ్లో. బుక్స్ ఫైల్స్ పట్టుకొని కారులోంచి దిగాడు రవికాంత్. అక్కడక్కడ నిల్చుని కబుర్లు చెప్పుకుంటున్న స్టూడెంట్స్ వైపు పలకరింపుగా చెయ్యూపుతూ క్లాసెస్ వైపు నడిచాడు. అమ్మాయిలు అతడిని చూడగానే మొహాలు చిట్లిస్తూ తలలు పక్కకి తిప్పుకున్నారు. అయినా రవికాంత్ వాళ్ల వైపు చిలిపిగా చూస్తూ కాలేజీ వరండాలో ప్రవేశించాడు. అతని వాలకం చూడగానే పసిగట్టాడు సార్జెంట్. ఆ యువకుడు దూకుడు స్వభావం, చిలిపి స్వభావం కలవాడాయి ఉంటాడు అని. తను అతన్ని అనుసరిస్తూ ప్రవేశించాడు కాలేజీ వరండాలోకి. రవికాంత్ గ్యాలరీ దాటి లైబ్రరీ వైపు తిరుగుతూ ఉండగా వెనక నుంచి ఎవరో అతన్ని పిలిచారు. చటుక్కున వెనక్కు తిరిగి, హలో ప్రసాద్, నిన్నటి నుంచి కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళావు అంటూ పలకరించి అతన్ని సమీపించాడు రవికాంత్. ఆ యువకుడిని చూడగానే సార్జెంట్ ఉలిక్కిపడ్డాడు. క్షీరవేణ్ణి వర్ణించిన ప్రసాద్ అనబడే యువకుడు అతనే. ఏం చెప్పను బ్రదర్, నిన్న సాయంత్రం నుంచి మా నాన్న అయిపు అజా లేకుండా పోయాడు. తెలిసిన వాళ్ళందరి దగ్గర వాకప్ చేశాం, పత్తా లేడు. ఏం చెయ్యాలో తోచడం లేదు నాకు అన్నాడు ప్రసాద్ విచారంగా. సాయంత్రం డిస్పెన్సరీ నుంచి రానే లేదా? లేదు. డాక్టర్ గారిని అడిగితే డిస్పెన్సరీ మూసాక ఆ రోజు వచ్చిన కేసుల తాలూకు రిజిస్టర్తో తన వెంట ఇంటికి వచ్చాడని, పని పూర్తయ్యాక 6:30 ప్రాంతంలో ఇంటికెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడని తెలిసింది. ఇంటికి బయలుదేరిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏమై ఉంటాడు? రాత్రంతా అమ్మకు నాకు నిద్ర లేదు. ఆయన గురించి తీవ్రంగా ఆందోళన పడుతున్నాం అన్నాడు ప్రసాద్. సార్జెంట్ బుర్రలో మెరుపులా మెరిసింది ఒక ఆలోచన. చటుక్కున స్తంభం చాటుకు తప్పుకొని జేబులోంచి డైరీ బాల్ పెన్ తీసి సెంటర్ పేజీలో గబగబా రాయసాగాడు. ప్రసాద్, నేను ఒక చిక్కులో ఇరుక్కున్నాను. ఈ వ్యక్తి ద్వారా ఈ ఉత్తరాన్ని పంపుతున్నాను. ఇది చూసిన వెంటనో ఈయన వెంటో వచ్చాయి. వివరాలు ఇక్కడే చెప్తాను. డైరీలోంచి ఆ పేజీ చింపి వాళ్ళ వైపు చూశాడు. ఇప్పుడక్కడ రవికాంత్ లేడు. ప్రసాద్ ఒక్కడే నిల్చునున్నాడు. గబగబా అటు నడిచాడు సార్జెంట్. కంగారు నటిస్తూ, ప్రసాద్ మీరే కదా అని అడిగాడు ఆత్రంగా. అవును, మీరెవరు అని అడిగాడు కనుబొమ్మలు ముడిచి. మీ ఇంటికి వెళ్తే మీరు కాలేజీకి వచ్చారని తెలిసింది. ఇక్కడ మీ గురించి అడిగితే అదిగో ఆ అబ్బాయి మిమ్మల్ని చూపించాడు అంటూ అప్పుడే ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తున్న ఒక యువకుడి వైపు చూపించాడు సార్జెంట్. ఇంతకీ సంగతి ఏంటి అన్నాడు ప్రసాద్ ఆతృతగా. ఈ ఉత్తరం మీకు అందజేయడానికి వచ్చాను. ఆ కాగితాన్ని తనకు అందించాడు డేవిడ్. ప్రసాద్ గబగబా ఆ ఉత్తరాన్ని చదివి, ఓహ్, ఎక్కడున్నారు మా నాన్న అడిగాడు ఆందోళనగా. నా వెంట రండి చూపిస్తాను అంటూ పార్కింగ్ వైపు నడిచాడు డేవిడ్. మరేమీ ఆలోచించకుండా గబగబా అతన్ని అనుసరించాడు ప్రసాద్.
పార్కింగ్లో ఆగి ఉన్న ఒక టాక్సీ తలుపు తెరిచి లోన కూర్చున్నాడు సార్జెంట్. అతని వెనకే ప్రసాద్. ట్రిప్లికెన్ పోనివ్ అన్నాడు డేవిడ్ డ్రైవర్తో. ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఇల్లున్నది ఆ వీధిలోనే. టాక్సీ ట్రిప్లికెన్లో ప్రవేశించగానే ఇన్స్పెక్టర్ ఇంటి ముందు ఆగింది. దిగాడు సార్జెంట్. మీటర్ బిల్లు పే చేసి ప్రసాద్ని వెంటబెట్టుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. వాళ్ల కోసమే ఎదురుచూస్తున్న ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ప్రసాద్ని కూర్చోమన్నట్టు సైగ చేశాడు. ఎవరు మీరు? మా నాన్నగారు ఎక్కడా? అడిగాడు ప్రసాద్ కూర్చుంటూ. చెప్తాను, ముందు నా ప్రశ్నలకి జవాబివ్వు. మీ నాన్న పేరేంటి? ఏం పని చేస్తూ ఉంటారు? అడిగాడు ఇన్స్పెక్టర్ సిగరెట్ అంటించి. ఆయన పేరు శ్యామసుందర్. డాక్టర్ గోపాల వర్మ గారి దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నారు. ఇన్స్పెక్టర్ నోట్లోంచి సిగరెట్ జారి కింద పడింది. నువ్వు గోపాల వర్మ కాంపౌండర్ కొడుకువా? అవును. ఎంతకీ ఎక్కడున్నారాయన? మీరెవరు? అడిగాడు ప్రసాద్ చిరాగ్గా. క్రైమ్ బ్రాంచి పోలీసులం అని పక్క గది వైపు చూసి క్షీరవేణి అంటూ కేకేశాడు ఇన్స్పెక్టర్. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గదిలోంచి బయటకొచ్చింది క్షీరవేణి. ఆమెను చూడగానే ప్రసాద్ ఉలిక్కిపడ్డాడు. ఈ అమ్మాయి తెలుసా మీకు? అడిగాడు ఇన్స్పెక్టర్ అతన్ని వారగా చూస్తూ. ప్రసాద్ మొహంలో స్వేద బిందువులు పేరుకుపోసాగాయి. చూపులు దించుకున్నాడు కిందకి. మర్యాదగా అడుగుతుంటే చెప్పాలి, లేదా హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్ళి ప్రశ్నించాల్సి ఉంటుంది. అక్కడ ప్రశ్నించే పద్ధతి ఎలా ఉంటుందో బహుశా నీవు కూడా వినే ఉంటావు అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. ప్రసాద్ తలెత్తకుండా తెలుసు అన్నాడు నీరసంగా. 2 రోజుల క్రితం ఏమని బజార్లో అల్లరి పెట్టింది నువ్వే కదూ? నేను కావాలని అల్లరి పెట్టలేదు. ఓ పందెం గెలవడానికి ఆ పని చేశాను. పందెం గెలవడానికా? ఎవరు కాశారు నీతో పందెం? రవికాంత్. తరచూ వాడు నాతో ఇలాంటి పందాలు కాస్తూ ఉంటాడు. ప్రతిసారి నేను ఓడిపోతూ ఉంటాను. వాడికి అమ్మాయిల్ని ఏడిపించడం అంటే సరదా. నాకు వాడి జేబులు ఖాళీ చేయడం అంటే సరదా. అలా వాడి పుణ్యమా అని నా నెలసరి పాకెట్ మనీకి పుష్కలంగా దొరుకుతూ ఉంటుంది డబ్బు. మీరే చెప్పండి, ఒక మామూలు కాంపౌండర్ తన కొడుకు పాకెట్ మనీ భరించగలడా ఈ రోజుల్లో? అందుకే వాడు చెప్పిన అమ్మాయినల్లా ఇష్టం లేకున్నా ఏడిపించి నా పబ్బం గడుపుకుంటూ ఉంటాను. ఆ రోజు కూడా నేను రవికాంత్ వాడి కారులో కాలేజీకి వెళ్తుండగా ఫుట్పాత్ మీద నడుస్తున్న ఈమె కనిపించింది. వాడు వెంటనే కారు ఓ పక్కగా ఆపి ఈమెని గనక అల్లరి పెట్టి దాదాపు అరగంట వరకు ఇక్కడి నుంచి కదలకుండా చేశానంటే 1000 రూపాయలు ఇస్తాన్నాడు. అంత పెద్ద మొత్తాన్ని వాడు పందెం కాయడం ఇదే ప్రథమం. 1000 రూపాయలు అనగానే నా కళ్ళు జిగేలమన్నాయి. వెంటనే ఒప్పుకున్నాను. రవికాంత్ అక్కడే దిగిపోయాడు. నన్ను కారులో ఆమె వెంట పడమని పురమాయించాడు. నేను ఆమె వెనక నెమ్మదిగా కారు నడుపుతూ కామెంట్స్ విసరసాగాను. 10 నిమిషాల వరకు ఓపిగ్గా వాటిని భరించింది. నేను మితిమీరడంతో చటుక్కున ఆగి గొడవ ప్రారంభించింది. దాంతో నలుగురు పోగయ్యారు. దేహశుద్ధి జరక్కముందే అక్కడి నుంచి జారుకోవడం మంచిదని కారులో పారిపోయాను అంటూ నీళ్లు నమిలాడు ప్రసాద్. ఇన్స్పెక్టర్ చటుక్కున సార్జెంట్ వైపు తిరిగి వెంటనే కాలేజీకి వెళ్ళి రవికాంత్ని ఇక్కడికి తీసుకురా అంటూ పురమాయించాడు. అరగంట లోపల రవికాంత్తో తిరిగి వచ్చాడు సార్జెంట్ డేవిడ్. లోపల కూర్చున్న ఇన్స్పెక్టర్ని, క్షీరవేణిని, ప్రసాద్ని చూడగానే ఉలిక్కిపడ్డాడు అతను. మిస్టర్ రవికాంత్, 2 రోజుల క్రితం మీరు మీ స్నేహితుణ్ణి ఈ అమ్మాయిని నడి రోడ్లో అల్లరి పెట్టడానికి వాడుకున్నారు కదా? ఇన్స్పెక్టర్ అడిగాడు అతను కూర్చోగానే. రవికాంత్ కాసేపు తటపటాయించి, అది పందెం, నాతోనూ ఒకరు కట్టిన పందెం ఇన్స్పెక్టర్ అన్నాడు వణికే కంఠంతో. ఎవరు కట్టారు? యోగానంద్. అతనికి మీకు ఏంటి పరిచయం? మా నాన్నగారు సైంటిస్టు. ఆయన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని వాళ్ళ కంపెనీ ద్వారానే ఫారెన్ నుంచి తెప్పిస్తారు. ఆ విధంగా అతనికి నాన్నగారికి పరిచయం ఉంది. తరచూ మా ఇంటికి వస్తూ ఉంటారు. అలా నాకు పరిచయం అయ్యాడు. మీ నాన్నగారు స్నేహితుడైన అతను మీతో అటువంటి పోకిరి పందెం కాస్తాడా? నమ్మండి, ఇప్పుడు అతనికి 35 ఏళ్ళు ఉంటాయి. అయినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తరచూ మా ఇంటికి వచ్చి నాతో టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. ఆ విధంగా మా మధ్య కాస్త చనువు ఏర్పడింది. కబుర్లలో అప్పుడప్పుడు మా మధ్య అమ్మాయిల విషయం కూడా వచ్చేది. ఒకరోజు టెన్నిస్ ఆడుతూ అతడు క్షీరవేణి విషయం కూడా ఎత్తాడు.
ఆమెను మనసారా ప్రేమిస్తున్నానని, త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని, అయితే ఈలోగా ఆమె నడవడిని పరీక్షించాలని ధనవంతుడైన యువకుడు ఎవడైనా ప్రయత్నిస్తే ఆమె లిఫ్ట్ ఇస్తుందేమో చూడదలిచానని, ఒకవేళ ఆమె క్యారెక్టర్ మంచిదని తేలితే తను 1000 రూపాయలు ఓడడానికైనా సిద్ధమని చెప్పాడు. ఉద్యోగాలు చేసే బ్రతికే, పెళ్లి కాని అమ్మాయిలపై నాకు నమ్మకం లేదని, అటువంటి వాళ్ళని లొంగదీసుకోవడం చిటికలో పనని, ఇదివరకు అలాంటి వాళ్ళని ఎందరినో చూశానని, ఈ విషయంలో నేను ఓడితే 1000 రూపాయలు చెల్లిస్తానని చెప్పాడు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రసాద్ ఆరితేరిన గటికుడు. వాడిని అడ్డం పెట్టుకుని ఇదివరకు ఎందరో అమ్మాయిల్ని ఏడిపించాను, ఈ పని కూడా వాడికే అప్పగించాను అన్నాడు రవికాంత్ తలంచుకొని. ఇన్స్పెక్టరు పలకలేదు. కాసేపు ఆలోచించి లేచాడు. పదండి యోగానంద్, ఇంటికెళ్దాం అని క్షీరవేణిని అక్కడే వదిలి మిగతా ముగ్గురితో జీప్ ఎక్కాడు. ఇప్పుడు యోగానంద్ ఇంటికి తాళం లేదు, తలుపులు మూసున్నాయి. జీప్ దిగగానే తలుపు తట్టాడు ఇన్స్పెక్టర్. కమిన్ వినిపించింది లోపల నుంచి. తలుపు తోసుకుంటూ అందరూ లోపలికి అడుగుపెట్టారు. ముందు గదిలో ఎవరూ లేరు. ఇక్కడున్నాను, రండి లోపలికి వినిపించింది పక్క గదిలోంచి. ఇన్స్పెక్టర్ సార్జెంట్ని దగ్గరికి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. సార్జెంట్ తలూపి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. రవికాంత్ ప్రసాదులతో పక్క గదిలో ప్రవేశించి స్థాణువైపోయాడు ఇన్స్పెక్టర్. ఆ గదిలో అట్టే వెళ్తుర్లేదు, మసక చీకటి. ఎదురుగా ఉన్న కిటికీకి అడ్డంగా నిల్చున్నాడు అతను. చెవుల వరకు కాలర్ ఎత్తిన డార్క్ బూడిద రంగు లాంగ్ కోట్, అదే రంగు ప్యాంట్, తల మీద బాగా ముందుకు లాగి పెట్టుకున్న హ్యాట్, కళ్ళకు అద్దాలు, కుడి చేతిలో సూటిగా వాళ్లవైపు గురిపెట్టి ఉన్న పిస్తోల్. ఇక మీరెవ్వరూ బ్రతికి బయట పడలేరు. ఈ దేశం నుంచి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాను. సుగంధరావుని, కాంపౌండర్ని చంపింది నేనే. నేను క్షీరవేణిని మనసారా ప్రేమించాను. అయితే ఆమె నన్ను లెక్క చేసేదే కాదు. దాంతో సుగంధరావుకు ఆమెకు అక్రమ సంబంధం ఏదో ఏర్పడ్డట్టు నాకు అనుమానం వేసింది. సుగంధరావు మీద కసితో నా హృదయం బగ్గుమంది. పథకం వేశాను. డాక్టర్ వర్మ దగ్గర పనిచేసే కాంపౌండర్ ద్వారా గ్యాసోట్రిక్ విషాన్ని సంపాదించి దాంతో క్షీరవేణి రాసినట్టు ఒక ఉత్తరం రాసి సుగంధరావు బల్ల మీద పెట్టా. అది చదవగానే కాల్చి పారేశాడు. ఫలితం మృత్యువాత పడ్డాడు. ఆ విషపు రహస్యం తెలిసిన కాంపౌండర్ని కూడా దారికడ్డు తొలగించుకున్నాను. ఇక ముగ్గురు చేతులెత్తి బుద్ధిగా గోడ వైపు తిరిగి నిల్చోండి. నా దారికి అడ్డుపడ్డారు, అందరినీ ఇక్కడే. అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఢామ్ ఢామ్ అనే శబ్దంతో ఆ గది మారుమ్రోగింది. అతను 2 భుజాలు అదుముకుంటూ గావు కేక పెట్టాడు. మరుక్షణంలో చేతిలోంచి పిస్తోళ్లు జారి కంగుమంది. ప్రసాద్, రవికాంత్ ఆశ్చర్యంగా అతని వెనక ఉన్న కిటికీ వైపు చూశారు. కిటికీ ఊచల మధ్య పిస్తోల్ ఆనించి నిల్చున్నాడు సార్జెంట్. ఇన్స్పెక్టర్ వెంటనే కిందపడ్డ పిస్తోళ్లను అందుకుని చిన్నగా నవ్వుతూ అతన్ని సమీపించాడు. నీవు నిజంగా యోగానంద్ అయితే ఈ అవతారం ఎందుకు అంటూ అతని హ్యాటు, కళ్ళద్దాలు తీసేశాడు. నాన్న మీరా అన్నాడు రవికాంత్ దిగ్భ్రాంతితో. ప్రొఫెసర్ పాండురంగం తలదించుకున్నాడు, కొడుకు వైపు చూడలేక. అప్పుడు పడింది ఇన్స్పెక్టర్ దృష్టి అతడి కుడి చేతి మీద. ఆ అరచేతికి వేళ్లు కనిపించకుండా కర్చీఫ్ చుట్టి ఉంది. ఇన్స్పెక్టర్ వెంటనే దాన్ని లాగేశాడు. ఆ చేతికి బొటన్ వేలు లేదు. ఏ రోజైతే నీ కొడుకు రవికాంత్ గురించి వాకప్ చేయడానికి మీ ఇంటికొచ్చి నీతో మాట్లాడానో అప్పుడే నాకు అనుమానం వేసింది నీ బొటన్ వేలు నకిలీదని. అదృష్టవశాత్తు నిన్న రాత్రి ఆ చీకటి సందులో నాతో కలియబడ్డప్పుడు ఆ వేలు కాస్త ఊడి నా చేతిలోకి వచ్చింది. మొత్తానికి యోగానంద్ ఒడ్డు పొడుగుని నీ పథకానికి బాగానే వాడుకున్నావు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఏం చేశావు అతన్ని అడిగాడు ఇన్స్పెక్టర్ కర్కశంగా. ప్రొఫెసర్ పలకలేదు. కాసేపు ఆలోచించి ఏమనుకున్నాడో ఏమో మెల్లిగా తలెత్తాడు. సుగంధరావు నా బద్ద విరోధి. సుగంధరావును, కాంపౌండర్ని నేనే హత్య చేశాను. సుగంధరావు మరణం తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజడానికి ప్రయత్నించాడు కాంపౌండర్. దాంతో వాణ్ణి మట్టుపెట్టడానికి
నిర్ణయించాను. నిన్న సాయంకాలం వాడు డాక్టర్ ఇంటికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాడికి తెలియకుండా టీలో విషం కలిపి ఇచ్చాను. అదే సమయంలో యోగానంద్ వచ్చాడు అక్కడికి. వెళ్ళేటప్పుడు తనని ఇంటి వరకు డ్రాప్ చేయవలసిందిగా కోరాడు కాంపౌండర్ అతన్ని. యోగానంద్ కాంపౌండర్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. బహుశా దారిలో అతని పరిస్థితి విషమించేసరికి భయపడి కిందకు తోసేసి పారిపోయి ఉంటాడు. యోగానంద్ మీద మీ అనుమానం బలపడ్డానికి రాత్రి మీ వెంట జీప్లో బయలుదేరబోతున్న క్షీరవేణి మీద పిస్తోల్ పేల్చాను. దురదృష్టవశాత్తు ఆ గొడవలో నా బొటన వేలు ఊడిపోయింది. దాంతో యోగానంద్ని మట్టుబెట్టడం అనివార్యమైంది. రేపు యోగానంద్ చెయ్యి చెక్ చేస్తే అతని చేతికి అన్ని వేళ్ళు నిక్షేపంలా ఉన్నప్పుడు అతని మీద మీకేర్పడ్డ అనుమానం తొలగడం సహజమే కదా. అతన్ని చంపి ఆ శవాన్ని మరొక కంటికి కనిపించనీయకుండా మాయం చేస్తే యోగానంద్ మద్రాసు వదిలి ఎటో పారిపోయాడు అని అనుకుంటారు పోలీసులు. ఆ విధంగా నేను సేఫ్ అవుతాను. ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. పిస్తోల్తో అతన్ని కాల్చి చంపేశాను. ఆ శవాన్ని గ్యారేజీలో ఉన్న అతని కారులో చేర్చాలి అని అనుకుంటుండగా మీరు వచ్చారు అన్నాడు ప్రొఫెసర్ రక్తం కారుతున్న భుజాల గాయాలను అదుముకుంటూ. అతన్ని సార్జెంట్కి అప్పగించి గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. నేల మీద పడుంది యోగానంద్ శవం, వెల్లికిలా చలనరహితంగా. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి చూపించబడుతుంది. మరి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ప్రతిరోజు ఉదయం రావుడు అనే ఒక ఫ్యామిలీ స్టోరీ ధారావాహికంగా వస్తుంది. అది కూడా తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.